మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఓఎన్జీసీ, విప్రో, టెక్ మహేంద్ర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక నిఫ్టీ 50 59 పాయింట్ల లాభంతో ఉంది. ఫ్లాట్గా అని చెప్పుకోవచ్చు. 25,784 దగ్గర కొనసాగుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 171 పాయింట్ల లాభంతో 83,622 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 23,618 పాయింట్ల లాభంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ కొంచెం మెరుగ్గా 310 పాయింట్ల లాభంతో కనిపిస్తూ ఉంది. 61,481 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం గత 2-3 రోజులుగా మనం చూస్తే ఇటు నష్టాల్లోనే కనిపిస్తోంది. 450 పాయింట్ల నష్టంలో కనిపిస్తోంది. 32,626 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇది ఐటీకి సంబంధించి మనం 2-3 రోజులుగా చూస్తున్నాం, ఎందుకు ఈ డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది అసలు? నిజానికండి ఐటీ సెక్టార్లో గత 1-2 రోజుల్లో కొంత రికవరీ వచ్చినట్టు కనిపించినప్పటికి కూడా తర్వాత నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ వల్ల ఐటీ కంపెనీలు కొంత నెగిటివ్ అవుతుందనేటువంటి భయం ఒకటి నెలకొందండి ఇన్వెస్టర్స్లో. కాకపోతే ఇటీవల రీసెంట్గా జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు పాజిటివే కానీ నెగిటివ్ కాదని, దీన్ని ఉపయోగించుకొని మన టీసీఎస్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ విప్రో ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మంచి పటుత్వంతో ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నప్పటికి కూడా దీన్ని ఇన్వెస్టర్స్ ఎక్కువగా విశ్వసించలేకపోతున్నారు. ఏమవుతుందంటే ఈ రోజున ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందనే దానికి ఇటీవల ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒకళ్ళు ఒక కామెంట్ చేశారండి. సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్లో ఏఐ హెల్ప్ తీసుకుని వాళ్ళు ఇస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో కోర్టు చేస్తున్నటువంటి కేసులు కొన్ని రాంగ్ కేసులు కోర్టు అవుతున్నాయని, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ ప్రతిదానికి కూడా మనం చూస్తే అన్నిటికీ ఏఐ అనేటువంటి దీనిలో వెళ్తూ మన యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఐటీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవటం తగ్గిపోవచ్చని, దీనివల్ల ఐటీ కంపెనీలకి లాభదాయక తగ్గుద్దనేటువంటి భయాలు ఎక్కువగా నెలకొన్నాయి. దీనివల్లనే మనకి ఈవెన్ ఏఐ సమ్మిట్ ద్వారా ఎన్ని మనం ఎష్యూరెన్స్లు చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టర్స్ దాన్ని నమ్మే పరిస్థితిలోకి రాలేదు. అయితే ఈ పరిస్థితిలో మెరుగుదల రావాలి అంటే 1-2 క్వార్టర్స్లో మన ఈ ఐటీ కంపెనీల యొక్క ఫలితాలు గొప్పగా ఉంటే తప్పితే మళ్ళీ వీటిలో ఫాస్ట్ రికవరీ రావటం అనేది కొంచెం కష్టమే అవుతుందని చెప్పవచ్చు. అందుకని ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్స్ దానిలో కంటిన్యూ అవ్వచ్చు, కానీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు మాత్రం 1-2 క్వార్టర్స్ ఫలితాలు చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవటం బెటర్ అండి. సార్ అట్లాగే ఈ క్వాలిటీ వాళ్ళ ఐస్ క్రీమ్స్ లిస్టింగ్లో ఆశించిన ధర పలకకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అయితే ముందుగా దీని గురించి మనం చెప్పాలంటే హిందుస్థాన్ యూనిలివర్ డీమెర్జర్ చేస్తూ ప్రతి ఒక్క షేర్ హోల్డర్ కూడా ఒక షేర్కి ఒక షేర్ క్వాలిటీ వాల్ ఐస్ క్రీమ్ షేర్లు ఉచితంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఉదాహరణ మీకు ఒక 100 షేర్లు హిందుస్థాన్ యూనిలివర్ ఉండాయనుకోండి, 100 క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ షేర్లు ఉచితంగా ఇచ్చారు. అయితే ఈ క్వాలిటీ వాల్ ఐస్ క్రీమ్ డీమర్జర్ టైంలోనే దీని యొక్క వాల్యుయేషన్కి 40 రూపాయలు ఫెయిర్ ప్రైస్గా ఒక ఎస్టిమేషన్ ఇవ్వటం జరిగిందండి. కానీ మనం లిస్టింగ్ రోజు 29 రూపాయల్లో అట్లా లిస్ట్ అయినటువంటి ఇది తర్వాత తగ్గి 5% లోయర్ సర్క్యూట్లోకి వెళ్ళింది. ఇవాళ కూడా లోయర్ సర్క్యూట్లోనే ఓపెన్ అయ్యి తర్వాత సడన్గా మళ్ళీ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది. ఈ విధంగా లోయర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ మధ్య ఊగిసలాడుతూ వస్తుంది. నిజానికి ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రైస్లో కూడా ఇది కరెక్ట్ ప్రైస్ కాదనిపిస్తుంది. ఎందుకంటే 21 రూపాయల 10 పైసలు 21 రూపాయల 50 పైసల స్థాయిలో దీన్ని ఓపెన్ ఆఫర్ ద్వారా కొన్ని షేర్లు
అమ్మేటువంటి ప్రయత్నం కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ చేయటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మనకి కొన్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దీనిలో ప్రవేశం ఉన్నప్పటికి కూడా ఇది ఇంకా ఫెయిర్ ప్రైస్ ఇంతకన్నా కూడా తక్కువే ఉండొచ్చని ఆ రోజు డిటర్మైన్ చేసిన 40 రూపాయల కన్నా తక్కువే ఉండొచ్చు అని చెప్పి అభిప్రాయం ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇది ఫేస్ వాల్యూ 1 రూపీ అనండి. 1 రూపీ ఫేస్ వాల్యూ అంటే ఇవాళ కోట్ అవుతున్నాయంటే 28 రూపాయలు కూడా 280 రూపాయలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది కూడా చాలా ఓవర్ వాల్యూడ్ అనే చెప్తారు. ఎందుకంటే కంపెనీ లాభాల్లో లేదు. సో ఈ ప్రైస్లో కూడా ఒకవేళ ఇన్వెస్టర్ ఎవరైనా ఇప్పటికే కనుక దీనిలో ఉంటే బయటకు రావటమే మంచిది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే 21-22 స్థాయికి వస్తేనే దాని గురించి ఆలోచించాలి. సమ్మర్ వస్తుంది కదా సార్, ఏమైనా ఆశించిన ఫలితాలు ఉన్నాయంటారా? అయితేనండి వాల్యుయేషన్ ఛాలెంజ్ అండి ఇక్కడ. ఓకే, కంపెనీ డిమాండ్ ఉండొచ్చు కానీ షేర్ ప్రైస్ విషయంగా ఓకే. ఏ మాత్రం లాభదాయకతలోకి రాకుండా కంపెనీ మనం ఇప్పుడు 250 రూపాయలు చెల్లిస్తున్నట్టే కదండి 1 రూపీ ఫేస్ వాల్యూ అంటే దానికి అంత వాల్యుయేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అదే ఛాలెంజ్ ఇక్కడ. మీరు హెరిటేజ్ ఫుడ్స్, రోడ్లా డైరీ ఇదే సెక్టార్లో ఉన్నటువంటి మిగతా కంపెనీలతో పోల్చుకుంటే దీని యొక్క వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు కనుక దీనికి దూరంగా ఉండమనే చెప్తాను. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్కారం. నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ హిందుస్థాన్ కాపర్ 585 రూపాయలు సార్. హిందుస్థాన్ జింక్ 575 రూపాయలు కొన్నాను సార్. ఈ మార్కెట్ ఈ మధ్య కొంచెం తగ్గినాయి, ఇది హోల్డ్ చేయొచ్చా, ఫర్దర్ గా యాడ్ చేయొచ్చా? అయితే అండి ప్రస్తుత రేట్లు అయితే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. రెండు కూడా చాలా మంచి కంపెనీలు. ఇవి ప్యూర్లీ ఏంటంటే అండి మెటల్ ప్రైసెస్తో లింక్ అయి ఉన్నటువంటి కంపెనీలు. వీటిలో ఒక స్టేజ్లో చాలా పీక్ వాల్యుయేషన్స్కి వచ్చినప్పుడు జనరల్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నటువంటి ఇన్వెస్టర్స్ చాలా పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నారని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కరెంట్ వాల్యుయేషన్లో సేల్ చేయకండి, మీరు హోల్డ్ చేయండి. బట్ ఫర్దర్గా యాడ్ చేయాలంటే మాత్రం ఇంకా ఏదైనా తగ్గితే బాగా డిప్స్లో మాత్రమే యాడ్ చేయండి. ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం హోల్డ్ చేయండి. ఇది లాంగ్ టర్మ్కి మంచి కంపెనీలు అని చెప్తాను కదండి, షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ కోసం ఆలోచించాల్సినటువంటి కంపెనీలు అయితే కాదు. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంకో కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. జీవాస్ గారు నమస్తే అండి. సార్ అబార్ట్ వచ్చేసి 20% కరెక్షన్ లో 5 నుంచి 20% కరెక్షన్ అయింది సార్. ఇది లాంగ్ టర్మ్ కి కొనుక్కొచ్చాను. గతంలో నేను 30,000 రూపాయల్లో కొన్నాను సార్. ఇప్పుడు 26,000 ఉంది కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కి? ఫండమెంటల్ గా ఎలా ఉంది? అదే విధంగా సార్ శ్రీరామ్ పిస్టల్స్ ఇది కూడా ఫండమెంటల్ గా ఎలా ఉంది సార్? డేటా సెంటర్ లో నుంచి ఏదైనా కొనుక్కోవాలంటే ఏది కొనుక్కోవచ్చు? రైట్ అండి. ముందుగా మీరు అడిగినటువంటి ఈ రెండు కంపెనీల విషయానికి వస్తే అది అబార్ట్ అయినా శ్రీరామ్ పిస్టన్స్ అయినా కూడా కరెంట్ వాల్యుయేషన్లో కూడా ఫ్రెష్ బయింగ్ చేయకండి. మామూలుగా ఇప్పుడు ఏంటంటే కొన్ని షేర్లు మనం బై చేసే ముందుగా వాల్యుయేషన్ కంఫర్ట్ ఉందా లేదా చూడటం అవసరం అండి. ఉదాహరణ పేజ్ ఇండస్ట్రీస్ అంటే చాలా డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి మనం 47,000 రూపాయలు 50,000 రూపాయలు ఎవరో రికమెండ్ చేశారని చెప్పి బ్లైండ్ బయింగ్ చేస్తే ఏమైందంటే ఇవాళ 32,000 33,000 రూపాయలు 480. అంటే మనం 50,000 నుంచి 33,000కి దిగిందంటే ఎంత లాస్ అవుతున్నాడండి ఇన్వెస్టారు. ఎక్స్ట్రీమ్ హై వాల్యుయేషన్స్లో ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిదండి. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ రెండు కంపెనీలు కూడా ఇంకా తగ్గేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే మీరు ఫ్రెష్ బయింగ్కి దీనిలో దూరంగా ఉండటమే మంచిదండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, హుండాయ్ ఒకటి CIMS ఈ రెండు ఎట్లా ఉన్నాయి 2 years కోసం హోల్డ్ చేయొచ్చా? వారి దగ్గర ఉన్నాయి 2 years కోసం ఇవి రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి. ముఖ్యంగా హుండాయ్ విషయానికి వచ్చినప్పుడు ఇది ఆటో సెక్టార్లో లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగినటువంటి కంపెనీ. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి అందులో ఆయన అడుగుతున్న క్వశ్చన్లోనే 2 సంవత్సరాల ఆలోచనతో చెప్తున్నారంటేనే ఈజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో నిర్భయంగా వీటిని హోల్డ్ చేయమని నేను చెప్తాను. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. హట్కో హట్కో ఎంతవరకు వెళ్ళొచ్చు అండి అమ్మటానికి? అమ్ముదాం అనుకుంటున్నానండి హట్కో. మీరు తీసుకున్న ప్రైస్ హట్కో నిజానికి ఇది అమ్మవలసినటువంటి ప్రైస్ కాదండి. ఇప్పుడు 196లో ట్రేడ్ అవుతుంది. కానీ హట్కో ఏంటంటే 240 నుంచి డౌన్ అయిందండి. ఇది లాంగ్ టర్మ్కి చాలా ఎక్సలెంట్ కంపెనీ. తర్వాత రెగ్యులర్గా డివిడెండ్ పేయింగ్ కంపెనీ. మీరు ఇక్కడి నుంచి ఇంకా అది ఒక 20% 1 yearలో రైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి
మీకు ఇమీడియట్గా మనీ నీడ్ ఉంటే తప్పితే దీని నుంచి ఎగ్జిట్ కాకపోవటమే మంచిదండి. ఫర్దర్గా యాడ్ చేసుకోవాలనుకుంటే అరౌండ్ 180లో యాడ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్, రావు గారి నమస్తే సార్. నమస్తే అండి. నేను 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. డిఎల్ఎఫ్ లిమిటెడ్ 875 లో కొన్నాను సార్. ఓకే. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ 213 లో కొన్నాను. జూబ్లీ ఫుడ్స్ 565 లో కొన్నాను సార్. Okay. ఇవి హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? రైట్ అండి, 1 by 1 వద్దాం. ముందుగా మీరు అడిగినట్టు డిఎల్ఎఫ్, ఐఈఎక్స్, మూడోది ఏంటంటే జైన్ ఫుడ్, జేసీబీ, జేయుబి, జూబ్లీ ఫుడ్స్. రైట్ అండి. ముందుగా మనం ఇక్కడ డిఎల్ఎఫ్ విషయానికి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టార్ యాస్ వచ్చి చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంది ఇప్పుడు ఇటీవల కాలంలో. అయితే కంపెనీ యొక్క ఫండమెంటల్గా మనం ఆలోచించిన ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కానీ ఏ రకమైన లోటుపాట్లు లేవండి. డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చు. దీని నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా అయితే మాత్రం ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదండి. అలాగే ఐఈఎక్స్ కూడా లాంగ్ టర్మ్కి చాలా ఎక్సలెంట్ స్టోరీ ఇది. ఎందుకంటే ఐఈఎక్స్ ఇప్పుడు ఎక్స్చేంజెస్లో మనకి ఎప్పుడూ కూడా ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశాలే ఉంటాయి, కానీ వీటిలో రిస్క్ అనేది చాలా తక్కువ అండి. సో ఐఈఎక్స్ తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేయొచ్చు. అలాగే జూబ్లియంట్ ఫుడ్స్ కూడా ఇప్పటికే ఉండుంటే మాత్రం హోల్డ్ చేయండి. ఫర్దర్ యాడ్ చేయాలంటే స్టీప్ కరెక్షన్స్లో మాత్రం యాడ్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, జైన్ ఇరిగేషన్స్ 40లో ఉన్నాయంట, 700 షేర్స్. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా? ప్రజెంట్ అయితే 23 ఉంది. జైన్ ఇరిగేషన్ లాంగ్ టర్మ్ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. అన్ఫార్చునేట్లీ షేర్ ప్రైస్ ఫెయిర్ వాల్యుయేషన్లో ఉందా లేదా అని చెప్పి మనం మాట్లాడాల్సి వస్తే 23 రూపీస్ అనేటువంటి చాలా ఫెయిర్ వాల్యూ అని చెప్పొచ్చు ఈ కంపెనీకి. ఇప్పటి రేట్లో కూడా ఫర్దర్గా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఉన్న షేర్లను అయితే మీరు అమ్మకండి, డెఫినెట్గా హోల్డ్ చేయండి. 20-23 మధ్య మరికొన్ని షేర్లు యాడ్ చేయాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, స్వర్ణలత గారు అడుగుతున్నారు, తేజాస్ నెట్వర్క్ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్ అంటున్నారు. తేజాస్ నెట్వర్క్ అసలు ప్రస్తుతానికి అవాయిడ్ చేయటమే మంచిదమ్మా. మన ఇన్వెస్టర్స్ లాస్ట్ 2 ఇయర్స్గా దీనిలో ఒక బ్లడ్ బాత్నే చూశారు. ఎప్పుడు చూసినా ఏ రోజుకి ఆ రోజు ఇక్కడి నుంచి ఇంకా రికవర్ అవుతుంది అనుకుంటే రికవర్ అవ్వకపోగా ఇంకా తగ్గటమే మనం చూసాం. ఇక్కడి నుంచి ఏదన్నా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి మనకి అటువంటి సంకేతం వచ్చినప్పుడు మళ్ళీ మన ప్రోగ్రాం ద్వారా నేను డెఫినెట్గా తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం దీనిలో ఫ్రెష్ ఎంట్రీ అనేటువంటిది అవాయిడ్ చేయటమే మంచిది. రైట్ సార్, శరత్ చంద్ర గారు అడుగుతున్నారు కామెంట్, ఇంజనీర్స్ ఇండియా అదేవిధంగా టాటా స్టీల్ ఇవి సేల్ చేయొచ్చా ఇప్పుడున్న పొజిషన్లో? ఇంజనీర్స్ ఇండియా పొరపాటు కూడా సేల్ చేయకండి. ఇప్పటికే ఉన్న షేర్లే కాదు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడా, మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. టాటా స్టీల్ ఒకవేళ మీరు తక్కువ రేట్లో ఎంటర్ అయి ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. 200+ టాటా స్టీలు డెఫినెట్గా 140-150లో ఎంటర్ అయిన వాళ్ళకి మంచి రిటర్న్ అందించిందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆర్ట్ అని చెప్పి తెలుసుకోవాలి మనం. అలాగే ప్రాఫిట్ బుకింగ్ కూడా ఒక భాగంగా మనం చేసుకోకపోతే ఎప్పుడు కూడా లాభాలను చూడలేరు. ఒక మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు లాభాలను స్వీకరించడం కూడా ఒక అలవాటుగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధానంలోనే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దీనిలో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే జీవరావు గారు. నమస్తే సతీష్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో మెజ్గాన్ డాక్ ఒకటి, జీబీఎం ఆటో, ఎన్సీసీ తీసుకోవచ్చా? మజగాన్ డాక్ ఇక్కడ ఇంకా కూడా కొంచెం కరెక్షన్కి అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో అడుగుతున్నారు. అయితే ఇక్కడి నుంచి ఇంకా కరెక్షన్కి స్కోప్ ఉంది కాబట్టి తొందరపడిపోయి ఇప్పుడు ఈ రేట్లో కూడా ఎంటర్ కావద్దండి, కొంచెం వెయిట్ చేయండి. అలాగే జేబీఎం ఆటో కూడా ఫండమెంటల్గా చూసుకుంటే మంచి కంపెనీ అయినప్పుడు కూడా ఇది కూడా కరెక్షన్ ఏమి ఎండ్ అవ్వలేదు. నిజానికి కొంచెం ప్రైస్ 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నా కూడా మనం బ్రేక్అవుట్ అవుతున్న టైంలో కనుక ఎంటర్ అయితే అక్కడి నుంచి మీకు మంచి రిటర్న్ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ 2 షేర్లు కూడా ఇంకా ఫర్దర్ కరెక్షన్ కోసం మీరు వెయిట్ చేయండి. అది మంచి వాల్యూ వచ్చిందనుకుంటే ఆ టైంలో బై చేయొచ్చు. ఇంకొక వే ఏంటంటే ఏదైనా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిందనుకున్నా కూడా బై చేయొచ్చు. ఇప్పుడు ఆ రెండిట్లో దేనికి దగ్గరలోనూ కూడా లేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటమే మంచిదండి. రైట్ సార్, పద్మ గారు ఉన్నారు కాలర్. పద్మ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ నమస్తే రావు గారు. నమస్తే అమ్మా.
మీ సజెషన్స్ చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ అమ్మ. ఓకేనండి, నా దగ్గర బిఎల్ ఉన్నాయండి 398 యావరేజ్ లో 400 షేర్స్. అయితే ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవాలి, ఎంత వస్తే మళ్ళీ తిరిగి తీసుకోవాలి అనడానికి కాల్ చేశానండి. అలాగే నా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ షేర్స్ ఉన్నాయండి 570 యావరేజ్ లో. ఓకే, దాని గురించి కూడా చెప్పండి. ముందుగానమ్మా బిఈఎల్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ అరౌండ్ 380, 390కి వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. నేను ఇంతకుముందే చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టారు ఒక 1 year హోల్డింగ్లో కనుక మనకి ఒక 15 to 20% రిటర్న్స్ వస్తుంటే ఆ కంపెనీ ఇంకా స్ట్రాంగ్గా రైజ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే మంచిది. ప్రాఫిట్ బుక్ చేసుకుని కరెక్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. జనరల్గా ఒక షేర్లో బై చేసే ఆపర్చునిటీస్ 1 yearలో 7-8 సార్లు రావచ్చు, కానీ సేల్ చేసే ఆపర్చునిటీస్ 1-2 సార్లే రావచ్చు. ఇది ఖచ్చితమైన రూల్ కాదు, కానీ నేను గత 40 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి చాలా కంపెనీల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామం. ఏ ఇన్వెస్టర్ అయితే ఇట్లా ప్రాఫిట్ బుక్ చేసుకుందాం మనం అనుకునే ఆలోచనతో కొన్నంటే అట్లా లాభాన్ని తీసుకుంటూ ఉంటారో వాళ్ళు కంటిన్యూస్గా గెయిన్స్ పొందుతున్నారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు కాక కొంచెం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినా కూడా వాళ్ళైతే ప్రయోజనం పొందుతున్నారు. ఎవరైతే అలా పెట్టేసి వదిలిపెట్టేసేసి దాని మీద ఫర్దర్గా రీసెర్చ్ చేయకుండా అలా వదిలిపెట్టేస్తారో వాళ్ళు ఎక్కువ ప్రయోజనం పొందట్లేదండి. మీరు బిఎల్ విషయంలో కరెంట్ సేల్ చేసి అరౌండ్ 380, 390కి ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంద్రప్రస్థ గ్యాస్ విషయానికి వస్తే ఏ కాస్త రైజ్ అయినా దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పుడు గ్యాస్ రిలేటెడ్ కంపెనీస్ ఏవి కూడా లాస్ట్ 6 monthsగా ఏ మాత్రం కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి, ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ చూపించలేకపోతున్నాయి. కాబట్టి ఈ కంపెనీలకి కొంచెం దూరంగా ఉండటమే మంచిది. ఈవెన్ మహానగర్ గ్యాస్ కానీ మనం ఏవి తీసుకున్నా కూడా అలాగే ఉండే పరిస్థితి. కాబట్టి వీటికైతే దూరంగా ఉండమనే చెప్తానమ్మా. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. నమస్తే సార్, జీవీ రావు గారు నమస్తే. నమస్తే అండి. నా దగ్గర నేను పిఎఫ్సి కొనాలనుకుంటున్నానండి, ఫ్రెష్ గా ఇప్పుడు కొనుక్కోవచ్చా? అట్నే ఐటీసీ హోటల్స్ కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను. రైట్ అండి, మీరు ఇప్పుడు అడిగిన ఈ రెండిట్లో ఐటీసీ హోటల్స్ అయితే మీరు డెఫినెట్గా బై చేయొచ్చు అండి. ఐటీసీ హోటల్స్ ఈరోజు 183, 184లో ట్రేడ్ అవుతుంది. ఇటీవల కాలంలో అది తగ్గి 158 దాకా కూడా వచ్చింది, కానీ ఇదే సంవత్సరంలో 240, 250 రూపాయలకు కూడా వెళ్ళటం మనం చూసాం. ఐటీసీ హోటల్ ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో ఇండియన్ హోటల్స్, ఐటీసీ హోటల్స్ ఇవి రెండు కూడా కొంత కరెక్షన్కి గురవటం మనం గమనించాం. ఇప్పుడు ఈ రేట్లో మీరు కొనుక్కుంటే 1 yearలో మంచి రీజనబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఐటీసీ హోటల్స్లో డెఫినెట్గా ఫ్రెష్ బై చేయొచ్చు. అలాగే మీరు హోటల్ ఇండస్ట్రీలో కంపెనీలో ఉండాలనుకుంటే ఇండియన్ హోటల్స్లో కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చండి. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాలర్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర టెక్ మహీంద్రా షేర్లు ఉన్నాయి. ఓకే, వాటిని అమ్మేసేసి స్టాక్ ఎక్స్చేంజ్ షేర్లు ఏదన్నా మంచిగా ఉంటే చెప్పండి సార్. అయితేనండి ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ షేర్లో బిఎస్సి చాలా బెస్ట్ కంపెనీ అను, ఇక్కడి నుంచి మంచి పర్ఫార్మెన్స్ కూడా అవకాశం ఉంది ఇంకా కూడా. అలాగే త్వరలో ఎన్ఎస్సి కూడా లిస్ట్ అవ్వబోతుంది, దానిలో కూడా మీరు ఎంటర్ కావచ్చు. అలాగే సిడిఎస్ఎల్లో కూడా ఎంటర్ కావచ్చండి. కానీ టెక్ మహీంద్రాను అమ్మాలంటే మాత్రం ఇది అమ్మాల్సిన టైం కాదండి, ఎందుకంటే ఎంతో కరెక్షన్ గురైంది. మీరు ప్రాఫిట్లో ఉన్న టైంలో ఒక స్టేజ్లో అప్పుడు అమ్ముంటే బాగానే ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం తొందరపడకండి. మార్కెట్లో ఐటీ కంపెనీలో కొంత రికవరీ కనుక వస్తే రిలీఫ్ ర్యాలీలాగా వచ్చినా కానీ ఆ రైతులు అమ్మి అప్పుడు మీరు సిడిఎస్ఎల్, బిఎస్సిలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్, సమీక్ష గారు అడుగుతున్నారు. క్విక్ హీల్ 321లో ఉందంట, హోల్డ్ చేయమంటారా యావరేజ్? ప్రజెంట్ అయితే 188 ఉంది. యావరేజ్ ఏం చేయొద్దండి, నిజానికి ఏదన్నా కాస్త రైజ్ అయితే అప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్, అట్లాగే సార్ మనం గోల్డ్ సిల్వర్ గురించి మీరు ప్రతి డిబేట్ అంటే ప్రతి దాంట్లో కూడా మనం ఈ కార్యక్రమంలో చెప్తా ఉంటారు మొదటి నుంచి కూడా. సో ఏంటి ప్రజెంట్ పొజిషన్? కొంచెం తగ్గింది, సో ఎట్లా ఉండబోతోంది? అయితే అండి అసలు ముందుగా తగ్గటానికి గల కారణాలు మనం పరిశీలించాలి. ఫండమెంటల్ కారణాలు ఉన్నాయా, కేవలం ఓన్లీ టెక్నికల్గా ఏదైనా ప్రాఫిట్ బుకింగే కారణం అంటే ఇప్పుడు మన ఫండమెంటల్ కారణాలు చాలా ఉన్నాయండి. ఏంటంటే ఎప్పుడు కూడా అంతర్జాతీయంగా భయాలు ఎక్కువగా ఉన్న టైంలో గోల్డ్ ప్రైసెస్ కానీ సిల్వర్ ప్రైస్ కానీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిల్వర్ విషయంలో
వేరే రీజన్స్ కూడా ఉంటాయి, కానీ ముఖ్యంగా గోల్డ్ ప్రైస్ పెరగడానికి మాత్రం ఈ యొక్క అనిశ్చిత పరిస్థితులు కారణాలు ఉంటాయి. ఇప్పుడు అనిశ్చిత కాస్త తగ్గేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధము పరిసమాప్తమయ్యేటువంటి సంకేతాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య న్యూక్లియర్ విషయమై ఒప్పందం కోసం కనీసం చర్చలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇవి చాలా పాజిటివ్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇటువంటి పాజిటివ్ న్యూస్ ఫ్లో ఉందో ఇది ఒక రకంగా ఓవరాల్గా మంచి పరిణామమే. బట్ ఈ పరిణామం గోల్డ్ ప్రైస్లు పెరగకపోవడానికి ఒక కారణంగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా ఫెడ్ వడ్డీ రేట్లలో రానున్న రోజుల్లో కోత ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. అలాగే డాలర్ మరోవైపు అప్రిషియేట్ అవుతూ ఉంది. ఇలా క్యుములేటివ్ ఫ్యాక్టర్స్ వల్ల గోల్డ్ ప్రైస్లో కొంత తగ్గుదల ఏంటంటే మనం చూసాం. రానున్న సంవత్సర కాలంలో ఈ తగ్గుదల ఏ స్థాయికి తగ్గే అవకాశం ఉంటుంది, పెరిగితే ఎంతవరకు పెరగచ్చు అనుకుంటే ఒక కమింగ్ 6 months వరకు అయితే మాత్రం గోల్డ్ ఒకవేళ డౌన్ సైడ్లో 135, 140 వరకు, అప్ సైడ్లో 180 ఈ మధ్యలోనే ట్రేడ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే విపరీతమైనటువంటి రైజ్ సడన్గా రాకపోవచ్చు. ఫ్రెష్ బయింగ్ చేద్దామనే ఇన్వెస్టారు కాస్త వేచి ఉండే దూరంలో ఉండటం మంచిది. ఇక సిల్వర్ విషయం అయితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సిల్వర్ ఇప్పుడు ప్రజెంట్ అరౌండ్ 2.5 lakhsలో ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా సిల్వర్ ప్రైసెస్ రానున్న రోజుల్లో 2 లక్షల స్థాయికి కూడా దిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సిల్వర్ ఫ్రెష్ బయింగ్ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిదండి. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. రావు గారు. నమస్తే అండి. సార్ మా దగ్గర ఇన్ఫోసిస్ 1600 200 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. విప్రో 270 1000 షేర్స్ ఉన్నాయి సార్. టీసీఎస్ 3200 50 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. ప్రస్తుతం యావరేజ్ చూస్తే 16% లాస్ లో ఉంది సార్. అవునండి. ఇవి ఉంచమంటారా, లేకపోతే ఇవి తీసేసి ఏమైనా ఇంకో దానికి వెళ్ళే తర్వాత ఏమైనా ఇంకా తగ్గే అవకాశం కొనుక్కోవచ్చు అంటారా? లేదండి, ఇప్పుడు ఈ టైంలో మీరు పొరపాటు కూడా సేల్ చేయకండి. ఇప్పుడు మీరు 1 by 1 మీరు చూసుకుంటే టీసీఎస్ 3200, 3300 నుంచి 2600 దిగింది. అలాగే విప్రో కూడా దారుణంగా పడిపోవటం గమనించాము. ఇన్ఫోసిస్ కూడా 1600 నుంచి 1300 స్థాయికి రావడం చూసాం. ఇంతగా ఫాలో అయిన తర్వాత ఇది అసలు అమ్మాల్సిన సమయం కానే కాదండి. మనం ఎప్పుడు కూడా ప్యానిక్లో సేల్ చేయకూడదండి. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ కంపెనీ లాభదాకి తగ్గుద్దనేటువంటి భయంతో షేర్లు పడింది మాట వాస్తవమైనప్పుడు కూడా అది నిజానికి అంతగా పడాల్సిన అవసరం లేకపోయినప్పుడు కూడా కేవలం అపోహలతో భయాలతోటే పడ్డాయి. అందుకని చెప్పి ఈ షేర్లని అమ్మేటువంటి ప్రయత్నం చేయకపోవటమే మంచిదండి. ప్రస్తుతానికి మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి. వీటిని నమ్మి ఇంకో షేర్లు కొనాలనే ఆలోచన కన్నా కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఈ షేర్లు మీరు ఇంత లాస్లో అమ్మకండి. మీరు ఒక 1 year కానీ హోల్డ్ చేస్తే మీ పెట్టుబడి రావటమే కాకుండా మరి కాస్త రిటర్న్ కూడా రావచ్చండి. అందుకని హోల్డ్ చేయటమే మంచిదండి. రైట్ సార్, అనురాధ గారు ఉన్నారు కాలర్. అనురాధ గారు నమస్కారం. నమస్కారం అండి. జీవీరావు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నేను నా దగ్గర వేదాంత షేర్స్ ఉన్నాయండి. ఓకే. 1000 షేర్స్ ఉన్నాయి. 289 ఆ టైంలో కొన్నానండి. ఇప్పుడు అదే మన సేల్ చేయమంటారా, ప్రాఫిట్ లో ఉన్నాను లేకపోతే హోల్డ్ చేయాలా చెప్పండి మీరు కొంచెం. వేదాంతారమ్మా, మీరు కొన్నటువంటి రేట్ని బట్టి ఇప్పుడున్న దీని ప్రైస్ను చూసుకున్నప్పుడు ప్రజెంట్ ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా మంచిది. ఏంటంటే మెటల్ ప్రైసెస్తో రిలేటెడ్గా దీనిలో కూడా షేర్ ప్రైస్ ఫ్లక్చుయేషన్కి అవకాశం ఉంది. మీరు మోర్ దాన్ 100% రిటర్న్ సాధించిన తర్వాత దీనిలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే మంచిది. తర్వాత మళ్ళా కూడా వేదాంత విషయంలో కూడా ప్రతి సంవత్సరం కూడా 4-5 సార్లు మన కరెక్షన్స్లో తక్కువ రేటు కూడా దొరుకుతూ వచ్చాయి. మీరు ఇప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఏదన్నా బాగా తగ్గితే ఫ్రెష్ ఎంట్రీ గురించి ఆలోచన చేయొచ్చమ్మా. రైట్ సార్, ప్రీతి గారు అడుగుతున్నారు కామెంట్. కాపర్ స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం హిందుస్థాన్ కాపర్ బై చేయొచ్చా? ఎంట్రీ ప్రైస్ హిందుస్థాన్ కాపర్ లాంగ్ టర్మ్గా డెఫినెట్గా బై చేయొచ్చమ్మా. ఇప్పుడు కరెంట్ ప్రైస్ నుంచి కనీసం ఒక 5% కరెక్షన్ ఉంటే అప్పుడు మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక ఆప్షన్. ఇంకొక ప్లాన్ ఏంటంటే కరెంట్ ప్రైస్ నుంచి కూడా స్టార్ట్ చేసి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ వేలో ఎవ్రీ మంత్ కొద్ది క్వాంటిటీని మీరు
బై చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. ఈ రెండిట్లో ఏ విధానంలోకి మీరు వెళ్ళినా కానీ లాంగ్ టర్మ్లో హిందుస్థాన్ కాపర్ ద్వారా మీకు మంచి రిటర్న్కి అవకాశం ఉంది. రైట్ సార్. సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. అది నాది గోల్డ్ 10 తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2 షేర్లు కొనొచ్చు ఇప్పుడు. మొదటి చెప్పండి ఒకసారి. సెన్కో గోల్డ్, రెండవదేమో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఫస్ట్ రెండు చెప్పండి. కొనొచ్చా కొందాం అనుకుంటున్నానండి. రైట్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయం చెప్తాను ముందు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంగ్ టర్మ్కి చాలా మంచి బై అండి. నిజానికి మనం 40 రూపీస్ నుంచి కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్ట్రాంగ్గా చెప్తా వస్తున్నాం. ఇప్పుడు 65, 66లో కూడా ఇక్కడి నుంచి కూడా ఇంకా రైజ్ అయ్యే అవకాశం ఉందండి. స్మాల్ క్వాంటిటీస్ బై చేయడం స్టార్ట్ చేయండి. ఏదైనా కరెక్షన్స్ అప్పుడు మరిన్ని షేర్లు మీరు యాడ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్కి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ జీవి రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. రైట్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.